అనేదానికి నేను ఒక కథ చెప్తాను. ఒకరోజు ఒక వ్యక్తి ఏం చేశారంటే ఒక 5 ఎలుకలను పట్టుకొని వచ్చినాడు. 5 ఎలుకలను పట్టుకొని వచ్చి ఒక బేషన్లో వాటర్ పోసి నీళ్లు పోసి ఆ ఎలుకల్ని అందులో పెట్టాడు. ఆ ఎలుకల్ని అందులో పడేసినప్పుడు వితిన్ సెకండ్స్లో, అంటే ఒక 5 మినిట్స్లో అట్లా ఆ ఎలుకలు ఏం చేసినాయంటే చనిపోయినాయి. ఒక 5 ఎలుకలు ఒక టబ్బులో వేసి అక్కడ ఆ ఎలుకలను చూస్తే 5 నిమిషాల్లో ఊపిరాడక చనిపోయినాయి. దాని తర్వాత మరొక 5 ఎలుకలు అవి బయటికి తీసి ఆ వాటర్ పడేసి ఆ టబ్బులో మళ్ళీ వాటర్ పోసి మరొక 5 ఎలుకలను పట్టుకొని వచ్చి ఆ వాటర్లో పోసేటప్పుడు అయ్యబాబోయ్ నేను ఇంకా చనిపోతున్నాము, మేము ఇంకా నశించిపోతున్నాం అనేటప్పుడు ఆ ఎలుకల్ని బయటికి తీసి దానికి కొంత ఆహారం పెట్టి కొంత ఫ్యాన్గా, అంటే వాళ్ళకి వెచ్చగలిగేటట్టు కొన్ని బట్టలు ఆ ఎలుకలకు కప్పి మళ్ళా ఏం చేశారంటే మళ్ళీ ఆ టబ్బులో వదిలిపెట్టేశారనమాట. అంటే ముందు వదిలిన ఎలుకలు 5 నిమిషాల్లో చనిపోయేటి, ఈ ఎలుకలు 2 రోజులు బతికినాయి. అంటే ఆ ఎలుకలకి ఏమర్థమైంది, ఎవరో ఆయన వస్తాడు, మమ్మల్ని తీస్తాడు, మాకు ఆహారం పెడతాడు, మమ్మల్ని గడ్డకు తీస్తాడు. ఇదొక నిరీక్షణ. అంటే మనం కూడా భూలోకంలో ఎలా ఉన్నామంటే నిరీక్షణ లేని వారంగా ఉన్నాం. మన సమస్యల నుంచి, మన బాధల నుంచి విడిపించే దేవుడు ఎవరైనా ఉన్నారా? అసలు మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరన్నటువంటి నిరీక్షణ లేని వారంగా మనం భూలోకంలో ఉన్నాము. అటువంటి వారికి దేవుడిచ్చే సమాధానం, నేను నిరీక్షణ కలిగించే దేవుడనని ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఆరాధనకు వెళ్ళకముందు మనం దేవుడు ఏమై ఉన్నాడో ఎరగడం అనేది ఇది ఎంతో క్షేమకరం. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు ఆశ్రయదుర్గమైన దేవుడు, ఆయన నిరీక్షణాస్పదము గల దేవుడు. ఇటువంటి దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా, అంటే పరలోకంలో దేవాది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము ప్రతి గానములు చేయబడే దేవుడు, ఆ అమరత్వంలో ఉన్న దేవుడు, ప్రపంచాన్ని ఒక్క మాట చేత శాసించగలిగే గొప్ప దేవుడు, సృష్టిని అంతటినీ తన ఒక్క మాట చేత కలుగు చేసినటువంటి దేవుడు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అనేదానికి రుజువేంటి? నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అనేదానికి మన జీవితం ఎలా ఉంది? మనం ఎవరి మీదైనా జాలి పడాలి అంటే, ఎవరి మీదైనా ప్రేమ చూపించాలంటే వాళ్ళు ఏదో ఒక స్థితిలో పాపం అని ఎప్పుడు అనగలం? మనం వాళ్ళ మీద ఎప్పుడు జాలి మనం చూపించగలం? వాళ్ళు ఎంతో దీనస్థితిలో, ఎంతో ఇంకా వాళ్ళు బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, లేదంటే సడన్గా వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ సమస్యల నుంచి బయట పడినటువంటి వాళ్ళని మనం అయ్యో పాపం అని దగ్గరికి చేరదీస్తాం. కానీ ఇక్కడ దేవాది దేవుడైన దేవుడు కూడా మనము సహాయం లేనటువంటి వారుగా, నిరీక్షణ లేనటువంటి వారుగా, అసలు మనకు జీవితమే లేదు అన్న విషయంలో ఉన్నప్పుడు దేవాది దేవుడు నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని ఎందుకు అనాల్సి వచ్చింది? అంటే మనం ఏ జీవితంలో ఉన్నామన్నది అర్థం చేసుకోవాలా. దేవుడు ఏమై ఉన్నాడో అర్థం చేసుకున్న మనము మన జీవితం ఎలా ఉన్నప్పుడు దేవుడు మన మీద ప్రేమ చూపి ఉన్నాడు, ఇది మనం ఎరిగి ఆరాధనకు వెళ్దాం రండి. మన జీవితం ఎలాంటిది? కీర్తనలు 38వ కీర్తన 38వ కీర్తన 3వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే మన పాపం వలన కలిగే ప్రతిఫలం మనం ఇక్కడ చూస్తాం. 38వ కీర్తన 3వ వచనం నుంచి 11వ వచనం, పాపం వలన మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం అంటే, దేవుడు ఎన్నో పర్యాయములు మనను హెచ్చరించినప్పటికీ, ఎన్నో పర్యాయములు మనతో మాట్లాడుతూ వచ్చినప్పటికీ, కానీ మనం ఆయన మాటను తిరస్కారం చేసి ఆయనకు విరోధంగా ఇంకను పాపం చేయడాన్ని బట్టి ఆయన మన మీద చూపించిన ప్రతీకారం, లేదంటే పాపం వలన మనకు వచ్చే ప్రతిఫలం ఎలాంటిదో అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ప్రేమ చూపి ఉన్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నాం చూడండి. 2వ వచనం నుంచి చదువుతాను నేనే. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను,
నా నిట్టూర్పులు నీకు దాచిపడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయిను. నా కనుదృష్టి తప్పిపోయిను. నా స్నేహితులను, నా చెలికాండ్రులను నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరంగా నిలుచుచున్నారు. నా ప్రాణము దేయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు.